ఈరోజు ముదగడ పద్మనాభం గారి మిర్యాల శ్రీనివాస్ గారు ఒకసారి పైకి రండి. మన ఈస్ట్ గోదావరి జిల్లా నుంచి పద్మనాభం గారితో అంతరంగికులు, ఆయనతో అత్యంత దగ్గర ప్రయాణం చేసిన మా ఆకుల రామకృష్ణ గారు, మొన్న ఈ మధ్య రిజర్వేషన్ ఉద్యమంలో పద్మనాభం గారితో అండగా ఉన్న వాసిరెడ్డి యేసుదాస్ గారు, వాళ్ళు పెద్దలు కూడా మన ఈ గుంటూరు కార్యక్రమానికి వచ్చారు. వారికి కూడా, వారితో పాటు కొంతమంది పెద్దలు కూడా వచ్చారు. అందుకు వారికి కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ముదగడ పద్మనాభం గారిది వారు పరమపదించిన తర్వాత వారి అంత్య సంస్కారాల కార్యక్రమాలకు వెళ్ళినప్పుడు అక్కడ ఆయనతో పాటు రిజర్వేషన్ ఉద్యమంలో కలిసి పనిచేసిన అందరం కూడా కలవటం జరిగింది. అదే రాష్ట్ర కాపు జేఏసీ. ఈరోజు మన గుంటూరులో కార్యక్రమం కూడా దాని పేరుతోనే చేశాం మేమంతా కూడా. ఈ జేఏసీ తరఫున అన్ని జిల్లాల్లో ఆయనతో పనిచేసే వాళ్ళు ఉన్నారు కదండి. అందరం కలిసి అన్ని జిల్లాల్లో కూడా వారి సంస్మరణ సభలు పెట్టుకుందాం. అంటే ఏదో గొప్పల కోసం కాదు, వారు సమాజానికి వారి జీవితం అంతా ధారపోశారు, జాతి కోసం పనిచేశారు, రాజకీయాలను పక్కన పెట్టి. అలాంటి వారికి వాళ్ళకి ఏమి ఇచ్చే అంత స్థాయి మంది కాదు, ఏమి ఇవ్వలేం, మన ఆస్తులు ఏమి పెట్టద్దు. కనీసం వాళ్ళు చేసిన మంచిని స్మరించుకుంటే అది వాళ్ళు రుణం తీర్చుకునే వాళ్ళం అవుతాం. అందుకని అన్ని జిల్లాల్లో కూడా కార్యక్రమాలు పెట్టాలని అనుకున్నాం. ఈ మధ్య విజయవాడ నగరంలో ఆకుల శ్రీనివాస్ గారు మిగతా పెద్దలందరూ కలిసి పెట్టారు. రాజమండ్రిలో అక్కడ పెద్ద రాజమండ్రి కాపు సంఘం పెద్దలందరూ కలిసి చాలా భారీ స్థాయి 4-5 వేల మంది, ఇంకా మన గుంటూరున 1500-2000 మందితో, అక్కడ 4000-5000 మందితో పెట్టారు రాజమండ్రిలో. ఇట్లా అన్ని చోట్ల కూడా కార్యక్రమాలు, ఈవెన్ తెలంగాణలో కూడా, హైదరాబాద్లో కూడా ఆయన సంస్మరణ సభలు చేస్తున్నారు. ఈరోజు గుంటూరులో మేము ఉమ్మడి గుంటూరు జిల్లా కేంద్రంగా గుంటూరు నగరంలో ఉన్న పెద్దలు, మా సుబ్బారావు గారు, మిర్యాల శ్రీనివాస్ గారు, మిగతా పెద్దలు, మాదారాధ గారు అందరూ కూడా ఇన్వాల్వ్ చేసి రాష్ట్ర కాపు చేసి పేరుతో రిజర్వేషన్ ఉద్యమం మేము ఎవరైతే పనిచేసామో మేమందరం కూడా వాళ్ళతో యాడ్ అయ్యి రాజకీయాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా ఒక మంచి కార్యక్రమాన్ని ఆయన సంస్మరించుకుంటూ చేద్దామని అనుకొని ఈ కార్యక్రమాన్ని చేపట్టాం. ఈ కార్యక్రమాన్ని సహకరించిన అందరికి కూడా కృతజ్ఞతలు. ఈరోజు విజ్ఞాన మందిలో జరుగుతున్న ఈ కార్యక్రమం ఆయన ఆత్మ శాంతిస్తుంది. మనందరం కూడా ఆయన కోసం ఇంత దూరం వచ్చి అన్ని నియోజకవర్గాల పెద్దల్ని పిలిచాం. ఉమ్మడి గుంటూరు జిల్లాలో అన్ని నియోజకవర్గాల పెద్దలు, ఎక్కడో పల్నాడు, మారుమూరు ప్రాంతాలు, రేపల్లి, ఎక్కడెక్కడి నుంచో కూడా ఈ రోజున ఈ కార్యక్రమానికి అందరూ కలిసి వచ్చారు. మీ అందరికి కూడా ఈ కార్యక్రమాన్ని వచ్చిన ధన్యవాదాలు. ఈరోజు అనుకోకుండా పద్మనాభం గారిని పెద్ద కర్మ కూడా ఈరోజే వచ్చింది. అది తర్వాత ఎవరో చెప్పారు. మరి ఆ రోజున మనం ఇక్కడ కార్యక్రమం పెట్టుకోవటం. ఇంకో చిన్న విషయం, దయచేసి వారు అందరికీ ఎవరు వచ్చినా ఇంటికి వచ్చినా భోజనం పెట్టకుండా పంపించారు. కాబట్టి ఆయన మీద ఉన్న గౌరవం కొద్దీ ఈరోజు అందరూ మీరు భోజనాలు ఏర్పాటు చేశాం. ఈ కార్యక్రమం అయిన తర్వాత అందరూ దయచేసి భోజనాలు చేసి వెళ్ళండి. భోజనం చేయకుండా మాత్రం ఇక్కడి నుంచి వెళ్ళద్దు. మనందరం కలిసి ఆయన తలుచుకొని భోజనం చేస్తే ఆయన ఆత్మశాంతి, తృప్తి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక రెండోది, పద్మనాభం గారిది ఈ మధ్యకాలంలో నేను కొన్ని ఫేస్బుక్లో చూస్తుంటా, రకరకాలుగా ఎవరెవరు ఏవో మాట్లాడుతుంటారు. వాళ్ళు రోడ్డు మీద వాళ్ళు ఎక్కడో ఏ పేటలో కూడా ఎవరు తెలియదు. సోషల్ మీడియా వచ్చాక ఏమనుకోదు, ఆడవాళ్ళు అన్నానని ఇంట్లో కూర్చున్న ఆడవాళ్ళు కూడా అన్నట్టుగా పెద్ద నాయకుల్లాగా అయిపోయారు. సమాజంలో రోడ్డు మీద పనిచేస్తున్నోడికి సోషల్ మీడియాలో పెట్టేవాడికి తేడా కనపట్టలేదు ఎక్కడ. అట్లా తయారైంది సమాజం. ఒక రెడ్డి అంటారు, ఇంకోటి అంటారు. సంగీతం వెంకటరెడ్డి గారని పెద్ద కాపు ఉన్నారు. ఏమండి ఆకుల రామకృష్ణ గారు? రాజశేఖర్ రెడ్డికి గురువు, రాజకీయ గురువు సంగీతం వెంకటరెడ్డి గారు. మరి కాపులే ఆయన. కర్నూలు జిల్లా, అనంతపురం జిల్లాలో రెడ్డి అంటే ఏంటి తెలుసా మీకు? రెడ్డి అంటే మున్సూబు. తెలంగాణలో రెడ్డి అంటే పటేలు, రాయలసీమలో రెడ్డి అంటే మున్సూబు. కర్ణం మున్సూబులు ఉన్నట్టుగా మున్సూబు. మన బలిజోళ్ళకి కొన్ని వేల మందికి రెడ్డి పేరుంది. బలిజోళ్ళకి వేల మందికి. నారాయణ రెడ్డి గారని కర్నూలు జిల్లా అధ్యక్షులు కాపునాడికి. నారాయణ రెడ్డి ఏం చేద్దాం, తీసుకెళ్ళి బంగాళాఖాతంలో వేద్దాం నారాయణ రెడ్డి గారిని. కాపులే. రాజ్యాంగంలో కులం మార్చుకోవడానికి ఎక్కడ ఉందా? ఆయన కులం మారాడంటారు. కడుపుకి ఏందన్నామండి? రాజ్యాంగంలో కులం మార్తాంగా ఉందా? నేను మార్తా, రెడ్డి గారు, చౌదరి గారు మార్దామని ఉంది. ఎందుకంటే వాళ్ళ దగ్గర బాగా డబ్బు ఉంది కదా. మార్చుకుంటారు ఎవరు నన్ను? రాజ్యాంగంలో ఉంది ఎక్కడన్నా? పితృస్వామ్య వ్యవస్థ ఇది. తండ్రి ఎక్కడుంటే ఆ క్యాస్ట్ ప్రకారం వెళ్ళాలా. రాజ్యాంగంలో కులం మారటానికి లేదు. ఆయన కులం మారాడేది. మన మైండ్ పనిచేస్తుంది అసలు. ఆయన ఏదో ఆవేశపూరితంగానే రెడ్డి అనేది పెట్టుకున్నారు. రెడ్డి అనేది అన్ని కులాలకు ఉంది. ఆయన 73 సంవత్సరాలు ఆయన జీవితంలో 71 సంవత్సరాలు ఈ జాతి కోసమే పనిచేశాడు ఆయన.
ఒక్క 2 సంవత్సరాలు రాజకీయంగా ఆయన ఏదో కొన్ని పార్టీలు పిలుస్తేనో ఏదో కొంచెం అలిగో ఏదో కోపంలో వెళ్ళాడు అనుకోండి, ఆయన మూర్ఖుడు. ఎన్ని పార్టీలు మానేశాడు, గొడవబడి మంత్రి పదవి వదులుకున్నాడు. అది అర్థం చేసుకోండి. రాజకీయంగా ఎన్నిసార్లు పంతానికి పోయి మంత్రి పదవులు వదులుకున్న మనిషి అండి. ఆ పంతానికి పోయి ఏదో పేరు మార్చుకున్నాడు. 73 సంవత్సరాలు 71 సంవత్సరాలు మనకు పనిచేసి 1-2 సంవత్సరాలు ఆయన ఏదో పంతానికి పొరపాటు చేస్తే ఎత్తబడతలు ఎగతాళిగా మాట్లాడతామండి. రేపొద్దున ఇంకెవడన్నా పనిచేస్తాడండి సమాజంలో, కులం కోసం కానీ సమాజం కోసం కానీ ఎవడన్నా పనిచేస్తాడా? ఎవరు పనిచేయరు. ఇట్లయితే మనకి ఎంత చేసినా విలువ ఉండదురా, పొరగడిపే 2 రోజులు నువ్వేం చేసావు అని అడుగుతారు. మనకెందుకు వచ్చిన గోళ్ళయ్యా అని వదిలేస్తారు. అలా వదిలేస్తే ఇంత పెద్ద జాతి పాడైపోద్ది. గుర్తుపెట్టుకోండి, ఇది పేద జాతి, డబ్బున్న జాతి కాదు. వేల మంది జీవితాలు త్యాగాలు చెయ్యాలా, చేస్తేనే ఈ మాత్రం 20,000 రూపాయలు ఫీజు, ఇంజనీరింగ్ ఫీజు కట్టలేక ఇంజనీరింగ్ చదివించలేదండి కాపులు. పిల్ల వెంకటేశ్వర గారు మిగతా పెద్దలు హైదరాబాద్ లో చేసిన ధర్నాల వల్ల ఫీజు రీఎంబర్స్మెంట్ వచ్చింది మొదటిసారి కాపులకి. కాపులతో దగ్గర కులాల పేదలకు వచ్చింది ఫీజు రీఎంబర్స్మెంట్. ఇంజనీరింగ్ చదివారు కాపులు. వదిలేద్దామా ఈ కష్టాలన్నీ, త్యాగాలన్నీ వదిలేద్దామా చెప్పండి? ఎంతో మంది జీవితాలు త్యాగాలు చేస్తే తప్ప ఈ కాపు కులం నిలబడదు. రిజర్వేషన్లు పీకేశారు, అన్నగా దొక్కారు. ఇది బతకట్టాలంటే ఈరోజు ప్రభుత్వం నుంచి మాత్రం ఫలాలు పొందుతున్నాం అంటే అది పద్మనాభం గారు, నీల వెంకట్రావు గారు, పిల్ల వెంకటేశ్వర గారు లాంటి వాళ్ళు కష్టం. అది దాన్ని గౌరవించండి. ఆయనకి మన ఆస్తులు ఇవ్వద్దు. వాళ్ళు చేసిన మంచిని గుర్తుపెట్టుకుందాం. చనిపోయిన మనిషిని కూడా మనం ఎట్లా పోతాలో మాట్లాడుకుంటే మన సంస్కారం ఏమైపోయినట్టు. చనిపోయిన వ్యక్తిని ఆయన చేసిన మంచిని గుర్తుపెట్టుకొని స్మరించుకుందాం. రూపాయి ఖర్చు లేదు ఇందులో. మీరందరూ కలిసి ఆయన కార్యక్రమాని కోసం ఇంత దూరం మీరందరూ వచ్చారు. ఆయన నివాళులు అర్పించడానికి మీకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇక కొంచెం మనోళ్ళు టైం పొరపాటు పడ్డారు. మనం 10ంటికి అని చెప్తే 11 తర్వాత కన్ఫ్యూజ్ అయ్యారు. అందువల్ల కొంచెం ఆలస్యంగా సభ మొదలైంది. దయచేసి కొంతమంది ఖాళీలు లేవని చెప్పని బయటకు వెళ్తున్నారు. ముందున్న వరుసలో నుంచున్న వాళ్ళు చూడండి ఎంతమంది ఉన్నారు. దాదాపు 100 మంది ఇక్కడే ఉన్నాం. వెనకాల కొంతమంది ఖాళీలో బయటకు వెళ్తున్నారు. పైన ఉందండి, పైన 200 మంది సిట్టింగ్ ఉంది. పైకి వెళ్ళి కూర్చోండి దయచేసి. ఈ కార్యక్రమాన్ని కొంచెం ఓర్పుతో అందరూ ఇంకా పెద్దలందరి చేత మాట్లాడిద్దాము. మన జనసేన పెద్దలు వచ్చారు, టీడీపీ పెద్దలు వచ్చారు, వైసీపీ పెద్దలు వచ్చారు, బీజేపీ పెద్దలు మాట్లాడినట్టున్నారు. అందరి చేత మాట్లాడిద్దాం. తర్వాత జిల్లాల వారీగా మీరు వచ్చి వారికి నివాళులు అర్పించండి. అందరూ కలిసి భోజనాలు చేసే వెళ్ళండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. రాము గారు తన బాధని, మనసులో ఉన్న బాధని వ్యక్తపరచడం జరిగింది. ఎందుకంటే అదంతా కూడా మన కోసమే, మనల్ని ఉద్దేశించి మాట్లాడటం కోసమే, మనలో మానవత్వం చైతన్యం రావటం కోసం ఆయన మాట్లాడాడు. దాన్ని మీరు అన్యదా భావించకుండా మీరు అందరూ కలిసికట్టుగా, మనందరం కలిసికట్టుగా ఏ ఉద్యమంలో అయినా పార్టిసిపేట్ చేసి మనం సాధించుకోవాల్సిన హక్కుల్ని సాధించుకోవాలని కోరుకుంటూ, మరి ఎక్స్ఎమ్మెల్యే